అడవిలో పిల్లలు మరియు వారి స్నేహితుడు కింగ్ కాంగ్ పరిచయం గ్రీన్ వేల్ అనే నిశ్శబ్ద గ్రామంలో, నలుగురు సాహసోపేతమైన పిల్లలు, లీలా, మాక్స్, జో మరియు రియాన్, సమీపంలోని అడవిని అన్వేషిస్తూ తమ రోజులు గడిపారు. మెరిసే ప్రవాహాలు, ఎత్తైన చెట్లు మరియు ఉల్లాసభరితమైన జంతువులతో నిండిన అడవి ఒక అద్భుత ప్రదేశం. కానీ అడవి యొక్క నిజమైన అద్భుతం దాని సంరక్షకుడు, కింగ్ కాంగ్, దయగల మరియు సున్నితమైన దిగ్గజం. పిల్లలు వారి అన్వేషణలలో ఒకదానిలో కింగ్ కాంగ్ పై పొరపాట్లు చేశారు, మరియు వారు మొదట భయపడినప్పటికీ, కింగ్ కాంగ్ భయానకంగా కంటే ఉల్లాసభరితమైనదని వారు త్వరగా గ్రహించారు. అప్పటి నుండి, పిల్లలు మరియు కింగ్ కాంగ్ మంచి స్నేహితులుగా మారారు. అడవుల్లో లోతైన ఒక రహస్య ట్రీహౌస్ వద్ద క్రమం తప్పకుండా కలుసుకుంటారు. ప్రత్యేక ఆహ్వానం. ఒకరోజు, పిల్లలకు అద్భుతమైన ఆహ్వానం అందింది. కింగ్ కాంగ్ వారికి ఒక పెద్ద అరటి ఆకును మిగిల్చాడు. దానిలో ఒక సందేశాన్ని పిండి చేసిన బెర్రీలతో వ్రాసాడు. సందేశం: రేపు అడవికి రండి. నేను మీకోసం ఒక ఆశ్చర్యాన్ని కలిగి ఉన్నాను. లీలా: ఆశ్చర్యం ఏమిటి అని నేను ఆశ్చర్యపోతున్నాను. మాక్స్: బహుశా అది తీగ నుండి వచ్చిన కొత్త ఊయల కావచ్చు. జో: లేదా జలపాతం దగ్గర అతను కనుగొన్న నిధి. రియాన్: ఇది ఒక పెద్ద అరటి పండు అయితే. పిల్లలు కింగ్ కాంగ్ తో పంచుకోవడానికి స్నాక్స్, ఫ్లాష్ లైట్లు మరియు వారికి ఇష్టమైన బోర్డ్ గేమ్లతో బ్యాగ్లను ప్యాక్ చేసి, మరుసటి రోజు ఉదయాన్నే బయలుదేరారు. కొంటె కోతులు. పిల్లలు అడవిలోకి ప్రవేశించినప్పుడు, వారికి కింగ్ కాంగ్ యొక్క చిన్న సహచరులు స్వాగతం పలికారు. ట్రిక్స్ ఆడటానికి ఇష్టపడే కొంటె కోతుల సమూహం. జో: హే, నా శాండ్విచ్ ఎక్కడ ఉంది? చేతిలో శాండ్విచ్ తో చెట్లపై నుండి ఊగుతూ కోతులు నవ్వాయి. రియాన్: చిన్న దొంగలారా, తిరిగి ఇవ్వండి. కింగ్ కాంగ్ బిగ్గరగా, స్నేహపూర్వక గర్జనతో వచ్చే వరకు కోతులు పిల్లలను అడవిలో ఉల్లాసంగా వెంబడించాయి. కింగ్ కాంగ్ నవ్వుతూ: ఓహ్, చాలు చిన్నవాళ్ళు, నా స్నేహితులను ప్రశాంతంగా తిననివ్వండి. కోతులు శాండ్విచ్ ను తిరిగి ఇచ్చాయి మరియు చిందరవందర చేశాయి. గందగోళాన్ని చూసి పిల్లలు నవ్వారు. కాన్ ఆశ్చర్యం. కింగ్ కాంగ్ మెరిసే జలపాతం సమీపంలోని క్లియరింగ్ కు పిల్లలను నడిపించాడు. అక్కడ, అతను దృఢమైన తీగలతో తయారు చేయబడిన ఒక పెద్ద ఊయలని వెల్లడించాడు. మొత్తం 9 పిల్లలకు సరిపోయేంత పెద్ద ప్లాట్ఫారంతో పూర్తి చేశాడు. లీలా: వావ్, కాంగ్, ఇది అద్భుతం. కింగ్ కాంగ్ గర్వంగా: ఓహ్, స్నేహితులు ఉత్తమమైన వాటికి అర్హులు. పిల్లలు గంటల తరబడి ఊగుతూ, నీటిలో చిందులు వేస్తూ, కింగ్ కాంగ్ తో ఆటలు ఆడుకున్నారు. అడవిలో ఇబ్బంది. సూర్యుడు అస్తమించడం ప్రారంభించడంతో ప్రశాంతమైన అడవి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. జంతువులు చెల్లాచెదురుగా ఉన్నాయి, మరియు అపరిచితుల సమూహం కనిపించింది. వలలు మరియు బోనులను మోసుకెళ్ళింది. వారు అడవిలో ఒక పెద్ద కోతి గురించి పుకార్లు విన్న వేటగాళ్ళు. పోచర్ లీడర్: మేము కింగ్ కాంగ్ ను పట్టుకుంటే, మేము ధనవంతులం అవుతాము. ప్రమాదాన్ని గుర్తించిన చిన్నారులు ఊపిరి పీల్చుకున్నారు. లీలా గుసగుసలాడుతోంది: మేము కాంగ్ ను హెచ్చరించాలి. మాక్స్: మరియు వారు అడవిని దెబ్బతీసే ముందు వాటిని ఆపండి. ప్రణాళిక. పిల్లలు త్వరగా ఒక ప్రణాళికను రూపొందించారు. కోతుల కొంటె స్వభావాన్ని ఉపయోగించి, వారు వేటగాళ్లను అడవిలోని లోతైన ప్రాంతాలకు రప్పించారు. అక్కడ వారు తీగలు మరియు బురద గుంటలలో చిక్కుకున్నారు. ఇంతలో, కింగ్ కాంగ్ బిగ్గరగా గర్జించాడు, భూమిని కదిలించాడు మరియు వేటగాళ్లను భయపెట్టాడు. వేటగాడు నాయకుడు: పరుగు, కోతిని మరచిపో. ఈ అడవి శాపమైంది. ఒక వేడుక. మళ్లీ అడవి సురక్షితంగా ఉండటంతో,
పిల్లలు మరియు కింగ్ కాంగ్ ట్రీహౌస్ ను మెరుస్తున్న తుమ్మెదలతో అలంకరించి అరటి పండ్లు మరియు చిరుతిళ్లతో పండుగ చేసుకున్నారు. కింగ్ కాంగ్, ఓహో నా స్నేహితులు హీరోలు, రియాన్, మరియు మీరు ఎప్పటికీ ఉత్తమ సంరక్షకుడివి. కాంగ్, కోతులు కలిసి ఆనందంగా నృత్యాలు చేస్తూ కబుర్లు చెప్పుకుంటున్నాయి. ఎపిలోగ్ పిల్లలు నక్షత్రాల ఆకాశం క్రింద ఇంటికి వెళుతుండగా, వారు తమ సాహసం గురించి గర్వంగా భావించారు. వారు కలిసి నిలబడినంత కాలం, వారు తమ మాయా అడవిని మరియు వారి దిగ్గజం, ప్రేమగల స్నేహితుడైన కింగ్ కాంగ్ ను రక్షించగలరని వారికి తెలుసు. ఈ కథలో హాస్యం, యాక్షన్, స్నేహం కలగలిసి ఉంటుంది.